హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మరొక కొత్త శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అలాగే డైలీ వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వరకు ఉన్నారు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి కొత్త శారీ కలెక్షన్, డిఫరెంట్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ మీషో నుండి తీసుకున్న శారీ కలెక్షన్ కూడా చాలా ఉందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని చూడండి. శారీ కలెక్షన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను చూపించే శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ నేను చూపించే శారీస్లలో మీలో ఎంతవరకు ఈ శారీస్ని తీసుకున్నారో మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక మీషో నుండి మీకు ఏమైనా శారీ రివ్యూస్ కావాలి అంటే వాటి కోడ్స్ లేదా లింకులను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే త్వరలోనే నేను వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఈ మధ్యలో చెప్పడం మర్చిపోయానండి, మన ఛానల్లో గివ్ అవేస్ ఇస్తానన్నాను కదా, త్వరలోనైతే రాబోతున్నాయండి. ఈ 2 మంత్స్లోనైతే నేను గివ్ అవేస్ ఇస్తానికైతే ప్లాన్ చేస్తాను. డైలీ అయితే ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు డైలీ చూస్తేనే నేను ఎప్పుడు ఇస్తాను, ఎలా ఇస్తాను అనేది కూడా వీడియోలలో చెప్పేస్తాను. కాబట్టి ప్లీజ్ మీరు డైలీ ఫాలో అవ్వండి. అలాగే ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న శారీ క్యాటలాగ్లోనైతే 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న పింక్ కలర్ శారీతో పాటుగా ఆరెంజ్ కలర్ శారీ కూడా ఉంది. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే పింక్ కలర్ శారీకి రాయల్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. పళ్ళు కూడా బ్లూ కలర్లోనే వచ్చేసింది. ఈ బ్లూ కలర్కి పింక్ మిక్సింగ్ కావడం వల్ల అయితే మనకి చివర్లో ఇలా పర్పుల్ షేడ్లోనైతే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ పళ్ళు లెంత్ వచ్చేసి అయితే 1/2 మీటర్కి కొంచెం ఎక్కువగానే ఉంది. పళ్ళులో మొత్తం కూడా ఇలా గోల్డ్ జరీ వీవింగ్ వచ్చేసిందండి. గోల్డ్ జరీ వీవింగ్ మధ్యలో లోటస్ ఫ్లవర్ డిజైన్, అలాగే పికాక్ డిజైన్ కూడా ఉంది. ఈ పైతానీ బార్డర్ శారీస్ ఎప్పుడు కట్టుకున్నా మంచి ట్రెండింగ్లో ఉంటాయండి. పళ్ళులో మొత్తం కూడా ఇలా పెద్ద పికాక్స్, లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి. ఇక్కడ కలర్స్ కూడా చూస్తున్నారు కదా, మస్టర్డ్ ఎల్లో, రాయల్ బ్లూ కలర్, అలాగే పింక్ కలర్ షేడ్లోనైతే ఈ పికాక్ వచ్చేసింది. ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ షేడ్స్లోనైతే వచ్చేసాయండి. ఓవరాల్గా పళ్ళు అయితే చాలా బాగా వచ్చేసింది. ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి. అలా సెట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి, నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ శారీ పిక్స్ కూడా వీడియోలో అక్కడక్కడ యాడ్ చేస్తాను. శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ కావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. మీకు కూడా సేమ్ శారీ అయితే వచ్చేస్తుంది. ఈ శారీకి వచ్చిన పై బార్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ పై బార్డర్ వచ్చేసి అయితే 4 ఇంచుల వరకు ఉంటుందండి. ఈ బార్డర్లో మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్గా వచ్చాయండి. మనకి శారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అదే విధంగానైతే ఫ్లవర్స్ ఉంటాయండి. ఇక్కడ జరీ వీవింగ్, థ్రెడ్ వీవింగ్ కాకుండా ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ షేడ్లో ఉన్నాయి, చూపిస్తున్నాను కదా. ఒక కాడ వైట్ పెటల్స్ వచ్చాయి, మరొక కాడనేమో మస్టర్డ్ ఎల్లో కలర్లోనైతే పెటల్స్ ఉన్నాయండి. మధ్య మధ్యలో పింక్ కలర్ పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇలాంటి శారీస్ అయితే బాగుంటాయండి కట్టుకుంటే. మనం ఏ ఫంక్షన్లో కట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కదా, ఈ ఫెస్టివల్ సీజన్లో కూడా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి. నచ్చిన వాళ్ళైతే వెంటనే తీసుకోండి. ఇక ఈ శారీ బ్యాక్ సైడ్ బార్డర్ని చూస్తున్నారు కదా, ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే కొంచెం కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే బార్డర్ అయితే మెత్తగా ఉందండి. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. చూస్తానికి పెద్ద బార్డర్ కదా, వెయిట్ ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటారేమో, కానీ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. కింది బార్డర్ వచ్చేసి అయితే ఇక్కడ 12 ఇంచుల వరకు వచ్చేసింది. ఈ బార్డర్లో మొత్తం కూడా మనం పళ్ళులో చూసాం కదా, అదే పికాక్ డిజైన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ లోటస్ ఫ్లవర్ డిజైన్ కూడా డిఫరెంట్ కలర్లోనైతే ఉందండి. చాలా బాగుంది ఈ బార్డర్లో డిజైన్ అయితే. మన ఛానల్లో ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే ఒక పైతానీ బార్డర్ శారీని అయితే రివ్యూ చేశాను. ఆ శారీ సూపర్గా ఉందని అయితే ఫంక్షన్లో నన్ను చాలా వరకు అడిగారు. అందుకనేసి నేను మళ్ళీ ఒక పైతానీ బార్డర్ శారీని అయితే తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. 1500 లోపు అయితే శారీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇక ఈ శారీ బార్డర్లో మొత్తం కూడా ఇలా రాయల్ బ్లూ కలర్, అలాగే పింక్ కలర్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయి. మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా ఉంటుంది ఈ ఫ్లవర్స్లలో. ఇక మనకి కింద బార్డర్ చూస్తున్నారు కదా, చిన్న అంచు అదైతే పర్పుల్ షేడ్లో కనిపిస్తుందండి. పింక్ రాయల్ బ్లూ మిక్స్ అవ్వడం వల్ల అయితే అలా కనిపిస్తుంది. కానీ
ఈ ఫ్లవర్స్ మధ్యలో కానీ పైన ఉంది కదా బార్డర్, ఆ బార్డర్లో కానీ మనకైతే రాయల్ బ్లూ కలర్లోనే బార్డర్ అయితే ఉంటుంది. ఇక ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా పింక్ షేడ్లోనైతే శారీ వచ్చేసింది. మధ్యలో ఇలా రౌండ్గా గోల్డ్ బూటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఏదైతే ప్రింట్ కాదు, మొత్తం కూడా జరీ వీవింగ్, థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది. శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది శారీ అయితే. ఈ శారీ మెత్తగా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా శారీస్ని అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఈ విధంగానైతే మొత్తం థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. శారీ ఎండింగ్ పార్ట్లోనైతే 1/2 మీటర్కి కొంచెం ఎక్కువగానే ప్లెయిన్ పార్ట్ వచ్చేసింది. 1 మీటర్ కూడా ఉండదు ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే. మనం చీర కొంగు చెక్కి ఇలా చుట్టే కాడికి ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నుంచి డిజైన్ అయితే ఉంటుందండి. అంతకు మించి మరీ ఎక్కువ ప్లెయిన్ పార్ట్ అయితే శారీకి రాలేదు. ఈ శారీకి కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి. మీకు వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాను కదా, ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు. శారీ కూడా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి నచ్చిన వాళ్ళు తీసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఒక వీడియో చేయడానికి నాకైతే ఎంత లేదన్నా సరే, ఎవరు రివ్యూస్ చేసినా కానీ ఒక 2000 లేనిదైతే వీడియో కాదండి. ఒక 2 శారీస్ చూపిస్తున్నప్పుడు వాటి కాస్ట్ చూసుకోవాలి. మీరు చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తే ఇలాంటి కలెక్షన్ తేవడానికి, ఇంకాస్త ఖర్చు పెట్టడానికి కూడా కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలాగే చూస్తున్న వాళ్ళు కూడా శారీస్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్గా వచ్చేసిందండి. రాయల్ బ్లూ కలర్ పింక్ మిక్సింగ్లో ఉండి మనకైతే ఇలా పర్పుల్ షేడ్లోనైతే బ్లౌజ్ అయితే కనిపిస్తుంది. ఈ హ్యాండ్స్కి బార్డర్ పెట్టించుకోవడానికైతే ఇలా సైడ్కి అయితే బార్డర్ వచ్చేసింది. మనకి పై బార్డర్ వచ్చింది కదా, అదే బార్డర్ అయితే ఇక్కడ హ్యాండ్స్కి ఇచ్చారు. మీకు నచ్చితే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఇలా పర్పుల్ షేడ్లో వర్క్ బ్లౌజ్ కానీ, రాయల్ బ్లూ కలర్లో వర్క్ బ్లౌజ్ ఉన్నా కానీ పేరప్ చేసుకుంటే శారీ లుక్ అయితే ఇంకా బాగా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే 1 మీటర్ వచ్చేసిందండి. ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టయితే స్టిచ్ చేయించుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఇదే బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోండి. ఇలా ప్లెయిన్గా కాకుండా ఏమైనా మిర్రర్ వర్క్, ఈ బార్డర్లో వచ్చిన థ్రెడ్స్తో మనం మిర్రర్స్ని కుట్టించుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మరొక శారీ చెప్తున్నానండి, మన ఛానల్లో గివ్ అవేస్ అయితే రాబోతున్నాయి. నేను 10K సబ్స్క్రైబర్స్ అయ్యే లోపు అయితే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా. మీరు డైలీ ఫాలో కాండి. నేను ఈ 2 మంత్స్లోనైతే గివ్ అవేస్ అయితే ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఇక ఈ శారీ చూపిస్తున్నాను కదా, ఇక్కడ తీసుకున్న శారీ వచ్చేసి కోరా ముస్లిం శారీని తీసుకున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ఈ కోరా ముస్లిం శారీస్ అయితే చాలా వచ్చేసాయండి. ఈ శారీస్ తక్కువ కాస్ట్ ఉంటాయి, లుక్ అయితే బాగుంటుంది. మనం కట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే అండి, శారీ కాస్ట్ని చూడొద్దు, శారీ మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో లేదో అదొక్కటి చూసుకోవాలి. తక్కువ కాస్ట్లో ఉన్న శారీస్ కూడా మంచి లుక్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. నేనైతే ఇలా తక్కువ కాస్ట్ ఉన్న శారీస్నే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైనా ఇలాంటి బార్డర్ శారీస్ అయితే మనం ఫంక్షన్లలో ఒక 2-3 టైమ్సే కడతాం కదా, అలాంటప్పుడు కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకొని కడితే మనం పక్కన పెట్టినా కానీ అంత ఇబ్బంది ఉండదు. నేనైతే అలా ఆలోచించి తీసుకుంటాను. మరి మీరు ఎలా ఆలోచిస్తారో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ శారీని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్కి కొంచెం ఎక్కువగా ఉంది. ఈ పళ్ళుకి చివర్లో కూడా ఇలా ప్లెయిన్గా వచ్చేసింది కదా, ఈ ప్లెయిన్ పార్ట్ కలుపుకుంటే 1/2 మీటర్ ఉంటుందండి. ఇక శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇక్కడే క్లియర్గా కనిపిస్తుంది. గ్రీన్ అండ్ బ్లాక్ మిక్సింగ్లోనైతే బార్డర్ ఉంటుందండి. సెంటర్లో వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. పిస్తా గ్రీన్ షేడ్లో అలా ఉంటుంది. మరి పిస్తా గ్రీన్ కాదు, కొంచెం పెసర్ గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ కలర్లోనైతే ఈ శారీ వచ్చేస్తుంది. ఇక పళ్ళు చూస్తున్నారు కదా, పళ్ళులోనైతే ఈ గ్రీన్కి బ్లాక్ మిక్సింగ్ అయితే కొంచెం ఇలా డార్క్ షేడ్లో కనిపిస్తుంది. ఈ పళ్ళులో మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీలో మొత్తం కూడా థ్రెడ్ వీవింగే ఉంటుందండి. బార్డర్స్కి ఓన్లీ జరీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక ఈ శారీకి వచ్చిన పై బార్డర్ని అయితే చూసే, ఈ బార్డర్ వచ్చేసి అయితే 4 ఇంచులు ఉందండి. ఈ బార్డర్లో మొత్తం కూడా జరీ వీవింగ్ అయితే వచ్చేసింది. మంచి గోల్డ్ జరీ వీవింగ్ ఏనండి. ఈ వీవింగ్లో చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. ఈ బార్డర్ సెంటర్లో ఉంది కదా ఈ డిజైన్, శారీ సెంటర్లో కూడా అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా పై బార్డర్ అయితే చాలా బాగుందండి. శారీ బార్డర్ కూడా మెత్తగా ఉంటుంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు.
ఈ కోరా ముస్లిం శారీస్ తీసుకునే వాళ్ళు వీలైనంత వరకు సింగిల్ స్టెప్ పెట్టడానికి ట్రై చేయండి. అలా సింగిల్ స్టెప్ పెడితేనే ఈ శారీస్ అయితే హ్యాండిల్ చేయగలుగుతాము. మనం ఇలా స్టెప్పులు పెడతాం కదా, స్టెప్పులు పెట్టినప్పుడు ఏంటంటే శారీ పైకి వచ్చిన విధంగానైతే ఉంటుందండి, అదొక్కటైతే చూసుకోవాలి. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ బార్డర్ వచ్చేసి అయితే 8 ఇంచుల వరకు ఉందండి. బార్డర్లోనైతే డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది. ఎప్పుడు ఫ్లవర్ డిజైన్, పికాక్ డిజైన్ అలా వచ్చేస్తున్నాయి కదా, అలా కాకుండా ఈ బార్డర్లో కొంచెం డిఫరెంట్గా అనిపించింది డిజైన్ అయితే. ఇక్కడ 8 ఇంచుల వరకు అయితే బార్డర్ ఉంది. బార్డర్ కూడా మెత్తగా ఉందండి. ఈ బార్డర్ అయితే చెప్పాను కదా గ్రీన్ బ్లాక్ మిక్సింగ్లోనైతే ఉంటుంది. మనకి సడన్గా చూస్తే మాత్రం డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లోనైతే బార్డర్ కనిపిస్తుంది, కానీ ఇందులో బ్లాక్ థ్రెడ్స్ అయితే మిక్స్ అయి ఉన్నాయి. ఇక బార్డర్లో మొత్తం కూడా ఇలా ఒక బాక్స్లో ఫ్లవర్ డిజైన్, ఒక బాక్స్లోనేమో సెల్ఫ్ డిజైన్ అలా వచ్చేసి అయితే ఉంటుంది. చాలా బాగుందండి బార్డర్ అయితే. ఈ శారీ క్యాటలాగ్లోనైతే అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఒక శారీ అయితే వేరొక డిజైన్, వేరొక కలర్తో అయితే వేరొక శారీ, అలా అయితే 4-5 శారీస్ అయితే క్యాటలాగ్లో ఉంటాయి. నేను పిక్స్ని కూడా యాడ్ చేస్తాను. ఈ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేనైతే 200% రికమెండ్ చేస్తాను. మరొక విషయం మర్చిపోయానండి, ఈ శారీ ఇప్పుడు చూస్తుంది మనమైతే ఇలా కనిపిస్తుంది కదా, పిక్లో మాత్రం లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీకి ఈ బార్డర్ అయితే వచ్చిందండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు, అక్క మీరు చూపించిన శారీ వేరు, పిక్లో ఉన్న శారీ వేరు అని అయితే చెప్తారు. లేదండి, నాకైతే ఇదే శారీ అయితే వచ్చేసింది. నాకైతే శారీ బాగా నచ్చేసింది. ఇక ఈ శారీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మొత్తం కూడా నీట్గా వచ్చేసింది, ఎక్కడ జరీ వీవింగ్ అలా లేవడం అయితే లేదు, నీట్గా ఉంది. శారీ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసింది. శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ అయితే ఉంది. 80 సెంటీమీటర్స్కి ఎక్కువగానే బ్లౌజ్ అయితే వచ్చేసింది. శారీకి అయితే విడిగా బ్లౌజ్ వచ్చేసిందండి. నేను ఇప్పుడు ఆ బ్లౌజ్ని కూడా చూపించేస్తాను. సేమ్ మనకి పళ్ళు చూపించాను కదా, అదే విధంగానైతే బ్లౌజ్ ఉంటుంది. కలర్ అయితే నాకైతే పర్సనల్గా కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. మీలో ఎంతవరకు ఈ శారీ కలర్ కాంబినేషన్ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని చూసేద్దాం. ఇక్కడ శారీకి బ్లౌజ్కి అయితే చూస్తున్నారు కదా, మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుందండి. బార్డర్ అయితే శారీలోనేమో డిజైన్ కనిపిస్తుంది, మనకి బార్డర్కి వచ్చేసేసరికి అక్కడక్కడ చిన్న బాక్సులలో సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా, అదే డిజైన్ అయితే ఇలా డైమండ్ షేప్ డిజైన్ బ్లౌజ్కి ఉంటుంది. చక్కగా హ్యాండ్స్కి అయితే ఇదే బార్డర్ని సెట్ చేయించి బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి. చూస్తున్నారు కదా, బ్లౌజు లెంత్ వచ్చేసి అయితే 90 సెంటీమీటర్స్ వరకు ఉంది. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టయితే బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు పెద్ద బార్డర్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఇలా చిన్న బార్డర్నైనా పెట్టయితే హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చేసాయండి. మరి మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇక్కడ హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఒక హ్యాండ్ చుట్టూ కొలత వచ్చేసి అయితే ఇంత ఉంటుంది. చక్కగా హెల్దీ హ్యాండ్స్ వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. మీకు మీషో నుండి ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి, పర్టికులర్గా ఏదైనా ప్రోడక్ట్ లేదా శారీ లేదా జ్యువెలరీ రివ్యూ కావాలి అంటే వాటి లింకులను లేదా కోడ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఎవ్రీ వీడియోలో నేనైతే చెప్తూనే ఉన్నాను, షేర్ చేయండి, నేను రివ్యూ చేస్తానని. ఎప్పుడు నాకు నచ్చిన శారీసే కాదు కదండి, మీకు నచ్చిన శారీ రివ్యూస్ చేస్తే కూడా అప్పుడు బాగుంటుంది. ఇక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.